మాదక ద్రవ్యాల కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు పూర్తిగా సహకరించినట్లు సినీ నటుడు సుబ్బరాజు తెలిపారు. ఈ వ్యవహారంలో అసలు విషయాల కంటే అనవసర అంశాలు ఎక్కువగా తెరపైకి వస్తున్నాయని, మత్తు పదార్థాలను కూకటి వేళ్లతో పెకిలించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. సిట్ బృందం మూడో రోజు సుబ్బరాజును సుదీర్ఘంగా 13 గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ సందర్భంగా వెల్లడైన అంశాల ఆధారంగా నగరంలోని పబ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ నటుడు తరుణ్తో పాటు పబ్ల యజమానులను విచారణ చేయనున్నారు. తెలుగు చిత్రసీమలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని విచారణ చేస్తున్న ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు ప్రశ్నించిన వారి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. మొదటి రోజు పూరీ జగన్నాథ్ను 11 గంటల పాటు, రెండో రోజు శ్యామ్ కే నాయుడిని 6 గంటలు, మూడో రోజు సుబ్బరాజును దాదాపు 13 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 9:45 ఆబ్కారీ కార్యాలయానికి సుబ్బరాజు చేరుకోగా 10 గంటల తర్వాత విచారణ ప్రారంభించారు. మొదట్లో సుబ్బరాజు విచారణకు ఏమాత్రం సహకరించలేదు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా సుబ్బరాజు నిరాకరించినట్లు సమాచారం. ఓ దశలో ఒత్తిడికి లోనై రక్తపోటు పడిపోయింది. ఆ తర్వాత సుబ్బరాజు కుదురుకున్నా విచారణలో పురోగతి లభించలేదు. 4-5 గంటలకు పైగా ఇదే పరిస్థితి కొనసాగింది. సిట్ అధికారుల సమాచారం మేరకు ఆబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ రాకతో పరిస్థితి మారిపోయింది. సుబ్బరాజు కీలక సమాచారం వెల్లడించినట్టు తెలుస్తోంది. కెల్విన్ ముఠాతో సంబంధాల గురించి అధికారులు వివరాలు సేకరించారు. మత్తు పదార్థాలు ఎలా అందుతున్నాయి, సినీ పరిశ్రమలో ఎంతమందికి ఈ అలవాటుంది, పూరీ జగన్నాథ్ మాదక ద్రవ్యాలు తీసుకునేటప్పుడు చూశావా, బ్యాంకాకుకు తరచూ ఎందుకు వెళ్లేవారు, ఏ పబ్బులకు వెళ్లేవారనే ప్రశ్నలకు సుబ్బరాజు నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలో సుబ్బరాజు కీలక సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో పలువురికి మాదక ద్రవ్యాలు సేవించే అలవాటు ఉందని చెప్పినట్లు సమాచారం. కెల్విన్ ముఠానే కాకుండా మరికొంతమంది మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు సమాచారం సేకరించారు. విచారణలో భాగంగా సుబ్బరాజు నుంచి ఉస్మానియా వైద్యులు అతని రక్త నమూనాలు, తల వెంట్రుకలు, కాళ్ల వేలుగోర్లు సేకరించారు. అందరికీ కూడా నేను పూర్తిగా 100% సహకరించాను. అండ్ ఇది యాక్చువల్గా మ్యాగ్నిఫై చేయాల్సిన అన్నెసరీగా ఎక్కువ అనవసరమైన థింగ్స్ ఎక్కువ మ్యాగ్నిఫై అవుతున్నాయి. బట్ ద రియల్ కేస్ని రూట్ కాజ్ నుంచి తీసేయడానికి స్టేట్ గవర్నమెంట్ అండ్ సిట్ ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ అండ్ వెరీ సీరియస్లీ. అండ్ అది అతి త్వరలో నిర్మూలించబడుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ దానికి ఎప్పుడైనా సరే ఎనీ టైం నన్ను మళ్ళీ సిట్ వాళ్ళు పిలిస్తే నేను సుబ్బరాజుని ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ లో సుబ్బరాజు గారు కోఆపరేట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. నగరంలోని పబ్బుల్లోనూ మాదక ద్రవ్యాలు లభిస్తున్నట్లు అధికారులు విచారణలో వెల్లడైంది. కెల్విన్ ముఠాతో పాటు ఆఫ్రికన్లు, నైజీరియన్లు పబ్బుల్లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తేలింది. దాదాపు 17 పబ్బుల్లో మాదక ద్రవ్యాలు లభిస్తున్నట్లు వివరాలు సేకరించిన అధికారులు వాటికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సదరు యజమానులకు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. నగరంలోని అన్ని పబ్బులు, బార్లు, హుక్కా కేంద్రాల యజమానులతో ఆబ్కారీ అధికారులు సమావేశమై మాదక ద్రవ్యాల నిరోధానికి సహకరించాలని కోరనున్నారు. కొంతమంది క్వశ్చనింగ్ లో అదే ప్రకారం కొంతమంది పెడ్లర్స్ క్వశ్చనింగ్ లో కూడా కొన్ని పేరు బయట వచ్చినాయి. కాబట్టి ఈ బార్స్, పబ్స్ కి లైసెన్సింగ్ మన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ ఆఫీస్ కి ఉదయం పిలవడం జరిగింది. డ్రగ్స్ విషయంలో సుదీర్ఘంగా విచారణ చేపట్టవలసిన అవసరం ఉంది. కొత్త కోణాలని అన్వేషించి విషయాల్ని లోతుగా పరిశీలించి వాస్తవాలను గ్రహించడానికి మా సిట్ అధికారులు ఇవాళ ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చారు. ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఎలాంటి సమాచారాన్ని సేకరించాలి, ఇన్వెస్టిగేషన్కు కావలసిన సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళి ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించడం జరిగింది. 4వ రోజు విచారణలో భాగంగా నేడు నటుడు తరుణ్ను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. యాక్ట్రెస్ ముమైత్ ఖాన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆమెకి 27కి ఎస్ఐటి ద్వారా పిలవడం జరిగింది. మరియు రావడానికి వాళ్ళ కంపెనీ మరియు ఆ షో నుంచి ఆల్రెడీ మనకి కమ్యూనికేషన్ వచ్చింది.